రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలు ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ బస్సు, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వండి, మేం తిరుగుతామని మహిళలు అడిగారా? ప్రభుత్వాలు ఎందుకు ఉచిత పథకాలు తీసుకొస్తున్నాయి అని ప్రశ్నించారు. సంపద సృష్టించే మార్గం చూడాలి కానీ అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు తెనాలిలో నిర్వహించిన సేవా జ్యోతి పురస్కార ప్రధాన కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదు అనేది తన అభిప్రాయం అన్నారు. ఉచిత పథకాలు ఇస్తుంటే నాకేం నష్టం కాదు, కానీ ఉదయం ఉచిత పథకాలు ఇచ్చి సాయంత్రం మద్యం రూపంలో ప్రభుత్వాలు మళ్లీ ప్రజల వద్ద నుంచి డబ్బులు వెనక్కు రాబట్టుకుంటున్నాయి అన్నారు. ఇది నవ్వులాట కాదని భయంకరమైన సత్యమన్నారు. పేదలకు విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని, మిగతావేవీ కూడా ఉచితంగా ఉండకూడదు అంటున్నారు. ఉచితాలు ఏమాత్రం మంచివి కాదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని ఆలోచించాలి అని అంటున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.